आशाङ्कुशौ कल्पलतां विषाणं ददत्स्वतुण्डाहितबीजपूरः रक्तस्त्रिनेत्रस्तरुणेन्दुमौलिः हारोज्ज्वलो हस्तिमुखोऽवतान्नः। श्रीमहागणपतये नमः। श्रीमहागणपतये नमः। श्रीमहागणपतये नमः। श्री क्षिप्रगणपतये नमः। श्री क्षिप्रगणपतये नमः। श्री क्षिप्रगणपतये नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। మనకి స్వామి యొక్క లక్షమోదక హోమాల్లో భాగంగా ఇవాళ 5వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి పూజా విశేషం మనకు ఇవాళ ఇక్కడ మీ చేత చేయించిన పూజ, ఇక్కడ చేసిన పూజ ఏమిటి అంటే క్షిప్ర గణపతి పూజ. మొత్తం షోడశ గణపతుల్లో ఒక ప్రధాన గణపతిగా క్షిప్ర గణపతిని చెప్తారు. క్షిప్ర అంటే అర్థం వెంటనే అని అర్థం. క్షిప్ర గణపతి అంటే వెంటనే అనుగ్రహించే స్వామి. ఈయనకి మరొక పేరు క్షిప్ర ప్రసాద గణపతి అని కూడా. ప్రసాదం అంటే అనుగ్రహం, వెంటనే అనుగ్రహించే దేవుడని. అంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్మరించి ఆరాధించినంత మాత్రమే అనుగ్రహిస్తాడు. మనకు చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు, బాధలు ఏవి ఉన్నప్పటికీ కూడా క్షిప్ర గణపతిని ఆశ్రయిస్తే తప్పకుండా అవన్నీ తొలగుతాయి. క్షిప్ర గణపతి కూడా ప్రత్యేకమైన మంత్రము, ధ్యానము ఇవన్నీ శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి శాస్త్రం వర్ణించిన స్వరూపాన్ని ఈరోజు ఇక్కడ మనం ఆవాహన చేసి పూజ చేయడం జరిగినది. మన కోసం గణపతి ఎన్నో రూపాలు స్వీకరించాడు మనల్ని అనుగ్రహించడం కోసం. అసలు క్షిప్ర గణపతి అనే నామమే ఒక మహామంత్రం. కానీ శ్రీ క్షిప్ర గణపతయే నమః అనుకున్నా చాలా ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాంటి క్షిప్ర గణపతి పూజ వాళ్ళు చేయడం మరింత విశేషమైన అంశం. అటు హోమానికి కానీ ఇటు పూజలకు కానీ మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటిది వ్యక్తిగతమైన క్షేమం, కుటుంబ క్షేమంతో పాటు దేశక్షేమం, ధర్మం, ప్రకృతి ఇవన్నీ బాగుండాలని ప్రధానంగా చెప్తున్న అంశం. అనేక మంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే రానున్న ఈ సంవత్సరంతో పాటు మరికొన్ని సంవత్సరాలు గడ్డు కాలంగా ఉన్నది అని వాళ్ళు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్తున్నారు. కానీ గణపతి ఆరాధన వల్ల గడ్డు కాలాలన్నీ దాటిపోతాయి, అందులో సందేహం లేదు. మన దేశానికి స్వామి ఆరాధన చేసిన వారికి ఏ గడ్డు కాలం రాదు. అన్ని కష్టాలు తొలగిపోతాయి, అభీష్టాలు నెరవేరుతాయి. ముందే చెప్పినప్పుడు లాంగింగ్ డిజైర్స్ అంటే బహుకాలం నుంచి మనసును తొలిచి వేస్తున్నటువంటి సమస్యలు కానీ అభీష్టాలు కానీ ఏవైనా ఉంటే ఇవాళ ఈ క్షిప్రగణపతి పూజతో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి, ఇందులో సందేహం లేదు. క్షిప్రగణపతి అంత తొందరగా అనుగ్రహించేవాడు, పేరులోనే ఉంది ఆ క్షిప్రగణపతి అని. అలాగే మనకి రామాయణంలో హనుమంతుడు అమ్మవారితో మాట్లాడతాడు, క్షిప్రం ద్రక్షసి రాఘవం అని. ఇంకా రాముడు రాడేమిటి, అనుగ్రహించడేమిటి అంటే నేను వచ్చాను కనుక ఇంకా ఆలస్యం లేదు, రాముడు వస్తాడని చెప్పాడు. అక్కడ హనుమంతుడు చెప్పింది కూడా క్షిప్రం, తొందరగా రాముడిని చూస్తామన్నాడు. కనుక హనుమంతుడు గణపతి ఒకటే తత్వం. వారిని ఉపాసించినట్లయితే వెంటనే అనుగ్రహం లభిస్తుంది. అందుకే కలువు కపి వినాయకవు అన్నారు. గత ఏడాది కపిని ఆరాధన చేశాం, ఇవాళ వినాయకుని ఆరాధన చేశాం. ఆ గణపతి అనుగ్రహం అందరికీ లభించుగాక. స్వస్తి. మరొక్కసారి గణపతి నామం అనండి. శ్రీ క్షిప్ర గణపతయే నమః. శ్రీ క్షిప్ర గణపతయే నమః. శ్రీ క్షిప్ర గణపతయే నమః. నమ పార్వతీసుతాయ మహాగణపతయే. శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ మహాగణపతి స్వామికి.